హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందమామ కథలు బై ఆర్కే. చందమామ కథల ప్రపంచంలోకి వెళ్ళిపోదామా? ఇప్పుడు చెప్పబోయే కథలలో మొదటి కథ నిజమైన ప్రేమ. అమరావతి పట్టణంలో ఆదిశేషయ్య అనే ఒక పెద్ద నగల వర్తకుడు ఉండేవాడు. ఆయనకు గంగా, యమున, సరస్వతి అని ముగ్గురు కుమార్తెలు. వాళ్లకు యుక్త వయసు వచ్చేసరికి తల్లి చనిపోయింది. ఆదిశేషయ్యకు ఆలస్యంగా సంతానం కలగడం చేత కుమార్తెలకు పెళ్ళిడు వచ్చేసరికి ఆయన వృద్ధాప్య దశకు చేరుకున్నాడు. దానికి తోడు అనారోగ్యం. ముగ్గురు కుమార్తెలకు ఒకేసారి పెళ్లిళ్ళు చేసి తన ఆస్తిని సమంగా పంచేసి విశ్రాంతి తీసుకోవాలని ఆయన ఆలోచించాడు. ఆదిశేషయ్య ఒకనాడు తన కుమార్తెలతో, నాకా వయసు మళ్ళింది, ఇప్పుడు వ్యాపారం పనులు చూసుకునే శక్తి తగ్గిపోతున్నది, మరొకటి 2 సంవత్సరాల కన్నా ఎక్కువ కాలం బతకనని వైద్యులు చెబుతున్నారు. అందుచేత ఈ ముగ్గురికి ఒకేసారి పెళ్లిళ్ళు జరిపించి నా చివరి కోరిక అయిన కాశీయాత్ర ముగించుకుని రావాలని ఉన్నది. వచ్చిన తరువాత ఆ జీవించే కొద్ది కాలాన్ని మీలో ఒక్కొక్కరి దగ్గర వంతుల వారీగా కొన్నేసి రోజులు గడపాలనుకుంటున్నాను. ఇందుకు మీరేమంటారు అన్నాడు. పెద్ద కూతురు గంగ కొంచెంసేపు ఆలోచించి, నాన్న, నువ్వు చెప్పింది బాగానే ఉన్నది, కానీ వివాహమైన తర్వాత భార్య భర్త చెప్పు చేతలలో ఉండవలసినదే కదా. నువ్వు వచ్చి మాతో ఉండటానికి నా భర్త ఒప్పుకుంటాడో లేదో ఇప్పుడే ఎలా చెప్పగలను అన్నది. ఆదిశేషయ్యకు కూతురు చెప్పిన దాంట్లో నిజం ఉన్నది అనిపించింది. ఆయన రెండో కూతురు యమునను, నువ్వేమంటావు తల్లి అని అడిగాడు. అందుకు యమున, అక్క చెప్పింది నిజమే కదా, పెళ్ళయ్యాక భర్త ఎలా ప్రవర్తిస్తాడో ఎవరు చెప్పగలరు, అందువల్ల నేను ఒకటి అనుకుంటున్నాను అని ఆగింది. పర్వాలేదు చెప్పు తల్లి అన్నాడు ఆదిశేషయ్య. నాకు ఈ పట్టణంలోనే సంబంధం చూడన్నా, అప్పుడు నేను వేరే ఇంట్లో కాపురం ఉన్నా దగ్గరలోనే ఉంటాను కదా, అప్పుడప్పుడు వచ్చి మీ బాగోగులు చూసి వెళ్తూ ఉంటాను అన్నది యమున. ఆదిశేషయ్య, సంతోషం తల్లి అని ఆఖరి కూతురైన సరస్వతితో, నీ అభిప్రాయం కూడా చెప్పమ్మా అన్నాడు. అంతవరకు తల వంచుకుని అక్కల మాటలు వింటున్న సరస్వతికి కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. ఆమె బొంగురుపోయిన గొంతుతో, నా పెళ్లికి అంత తొందర ఏం లేదు నాన్న, అసలే అనారోగ్యంగా ఉన్న మీరు ఒంటరిగా కాశీకి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. నేను మీతో పాటు వస్తాను. తిరిగి వచ్చాక మీరు జీవించి ఉన్నన్ని రోజులు మీకు తోడుగా ఉంటాను. ఆ తర్వాత ఎట్లా రాసిపెట్టి ఉంటే అట్లా జరుగుతుంది అన్నది. కూతురు ప్రేమాభిమానాలు చూసి ఆదిశేషయ్య హృదయం పొంగిపోయింది. ఆయన, పిచ్చి తల్లి, కళ్ళనీళ్ళు పెట్టుకోకు, నా పట్ల నీకున్న ప్రేమాదరాలు చూస్తుంటే నేను మరికొన్నేళ్ల పాటు బతకగలను అన్న నమ్మకం కలుగుతున్నది అంటూ చిన్న కూతురు తల నిమిరాడు. ఆ తర్వాత ఆయన పెద్ద కూతురు ఇద్దరికి ఆస్తిలో సగభాగం పంచి పెళ్లిళ్ళు చేసేసి చిన్న కూతురు సరస్వతిలో కాశీ యాత్రకు వెళ్ళాడు. 6 నెలల తర్వాత ఆదిశేషయ్య కాశీ నుంచి తిరిగి వచ్చి సరస్వతికి తగిన వరుణ్ణి వెతికి వివాహం చేసి అల్లుణ్ణి ఇల్లరికం తెచ్చుకుని తన నగల వ్యాపారం అతడికి అప్పగించి మరికొన్నేళ్ల పాటు సుఖంగా సంతోషంగా జీవించాడు. కథ సమాప్తం. తరువాతి కథ సరి అయిన శిష్యుడు. ఇది వేతాళ కథ. ఈ కథను రాసిన వారు శ్రీ పివిఆర్ శివకుమార్ గారు. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టు మీద నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానానికి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నిన్ను చూస్తే పూర్వం అయోధ్యను పాలించిన ధర్మపాల రాజు గుర్తొస్తున్నాడు. ఆయన కూడా చేసే రాజ్యాన్ని వదిలిపెట్టి కష్టాలు కొని తెచ్చుకున్నాడు. శ్రమ తెలియకుండా ఉండగలందుకు నీకు ధర్మపాలుడు కథ చెప్తాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వం అయోధ్య నగరాన్ని పాలించిన ధర్మపాల మహారాజుకు తాత్విక చింతన మీద ఆసక్తి హెచ్చు. ఆయన ఒక వంక రాజ్యపాలన చూసుకుంటూనే ఆయన ఎన్నో వేదాంత గ్రంథాలు చదివాడు. ఎంతోమంది తత్వవేత్తలతో చర్చలు జరిపాడు. ఎంత చదివినా ఎంత చర్చించినా తాను తెలుసుకోవలసినది ఇంకా ఎంతో ఉన్నదని ఆయనకు అనిపించేది. తనకు సరి అయిన గురువు లేకపోవడం చేతని ఈ అసంతృప్తి తనను బాధిస్తున్నదని ఆయన తేల్చుకున్నాడు. ఈ నిశ్చయానికి వచ్చాక ధర్మపాలుడు సరి అయిన గురువు లేడా అని తన రాజ్యమంతటా చాటింపు వేయించాడు. దాని అర్థం ఏమిటో ఎవరికీ తెలియలేదు. కానీ నగరం వెలుపల ఒక పూరి గుడిసెలో ఉండి మాలవాడు ఒకడు చాటింపు వేసేవాడిని పిలిచి
చాటింపు వేసేది ఎవరో తెలుసుకుని నువ్వు చేయవలసిన చాటింపు అది కాదు. సరి అయిన శిష్యుడే లేడు అని రాజుగారి భవనం దాకా చాటింపు వేసుకుంటూ పో అన్నాడు. తాను చాటింపు వేయటానికి పంపిన మనిషి సాయంకాలానికి సరి అయిన శిష్యుడే లేడు అని తన భవనం ముందు కేక పెడుతూ ఉండటం విన్న రాజుగారు వాణ్ణి పిలిపించి, నేను ఇలా చాటింపు వేయమని చెప్పింది ఎవరు అని అడిగాడు. మహారాజా, నేను తమరు చెప్పినట్టుగా చాటింపు వేస్తూ మన నగరానికి దక్షిణంగా ఉండే మాలగూడానికి వెళ్ళాను. అక్కడ ఒక గుడిసెలో నుంచి ఒక మనిషి బయటికి వచ్చి చాటింపు వేయిస్తున్నది తమరే అని తెలుసుకుని నన్ను ఈ విధంగా చాటింపు వేయమన్నాడు అన్నాడు చాటింపు మనిషి. రాజుగారు ఆ మాలవాడి గుడిసెకు గుర్తులన్నీ అడిగి తెలుసుకుని జామురాత్రి గడిచాక తనను ఎవరూ గుర్తించకుండా మారువేషం వేసుకుని ఆ మాలవాడిని వెతుక్కుంటూ నగరానికి దక్షిణంగా ఉన్న మాలగూడానికి వెళ్ళి గుడిసె తలుపు తట్టాడు. లోపల నుంచి మాలవాడు వచ్చి ఎవరిది అని అడిగాడు రాజును. నేను ధర్మపాల మహారాజును, సరి అయిన శిష్యుడే లేడు అని చాటింపు వేయమన్నది మీరేనా అని అడిగాడు రాజు. అవును అన్నాడు మాలవాడు. రాజు ఆ మాలవాడి పాదాలకు ప్రణామం చేసి, మహాత్మా, నేను మీకు శిష్యుడుగా ఉంటాను, జ్ఞానబోధ చేయండి అన్నాడు. ఇప్పుడు కాదు, రేపు ఉదయం రా అంటూ మాలవాడు గుడిసెలోకి వెళ్ళి తలుపేసుకున్నాడు. తాను రాత్రివేళ మారువేషంలో రహస్యంగా రావటం అతనికి సమ్మతం కాలేదని గ్రహించి రాజు ఇంటికి తిరిగి వెళ్ళి మర్నాడు తెల్లవారుజామున లేచి కాలకృత్యాలు తీర్చుకుని మళ్ళీ మాలవాడి గుడిసెకు వెళ్ళి మహాత్మా అని పిలిచాడు. మాలవాడి గుడిసె నుంచి బయటకు వచ్చి, వచ్చావా మహారాజా, రాజ్యం ఏం చేశావు అని అడిగాడు. ఏమీ చేయలేదు, రాజ్యం నా కిందే ఉన్నది అన్నాడు రాజు. మాలవాడు మరి మాట్లాడక గుడిసెలోకి వెళ్ళి తలుపేసుకున్నాడు. రాజు మళ్ళీ తన భవనానికి వెళ్ళి తన మంత్రులను పిలిచి, ఇక నుంచి నేను రాజును కాను, మీ ఇష్టం వచ్చిన వాడిని రాజుగా నిర్ణయించి రాజ్యాభిషేకం జరిపించుకోండి అని చెప్పి మాలవాడి వద్దకు తిరిగి వచ్చి, మహాత్మా, నేను రాజ్యత్యాగం చేసి వచ్చేశాను, ఇప్పుడు నేను రాజును కాను, అందరిలాంటి మనిషిని అని చెప్పాడు. మాలవాడు తృప్తి పడ్డట్టు కనిపించి, ధర్మపాల, ఇక నుంచి నువ్వు నా శిష్యుడివి, నేను నీ గురువును, నేను చెప్పినట్టు చేయటమే నీ పని అంటూ ధర్మపాలుని వెంట పెట్టుకుని బయలుదేరాడు. కాలక్రమాన వారు మరొక రాజ్యం చేరారు. మాలవాడు రాజవీధిలో ఒకచోట నిలబడి జనాన్ని పోగు చేసి ధర్మపాలుని 10 వరహాలకు బానిసగా అమ్మచూపాడు. ఒక వేశ్య ధర్మపాలుని కొనటానికి ముందుకు వచ్చింది. మాలవాడు ఆమెతో, అమ్మా, నా ఇష్టం వచ్చినప్పుడు నేను 10 వరహాలు ఇచ్చి ఈ మనిషిని తీసుకుపోతాను. నేను తీసుకుపోయే లోపుగా ఈ మనిషిని మరెవరికీ అమ్మరాదు. అందుకు అభ్యంతరం లేకపోతేనే ఈ మనిషిని నువ్వు కొనుక్కో అన్నాడు. అందుకు ఆమె సమ్మతించి ధర్మపాలుని తన వెంట పెట్టుకుని తన ఇంటికి వచ్చేసింది. అది మొదలు ధర్మపాలుడు ఆమె ఇంటి ముందున్న అరుగు మీదనే కూర్చునేవాడు. తన యజమానురాలైన వేశ్య ఎలాంటి పని చెప్పినా గురువు ఆజ్ఞ అని చేస్తూ ఉండేవాడు. వేళకింత తిండి పెడితే ఎండాకాలమైనా చలికాలమైనా వర్షాకాలమైనా ఆ అరుగు మీదనే పడుకునేవాడు. తన నౌకరు చెప్పిన పనులన్నీ సక్రమంగా చేస్తూ ఉండటం వేశ్యకు కూడా నచ్చింది. ఆమె కూతురు కూడా ధర్మపాలుడి పట్ల చాలా అభిమానంగానే ఉండేవారు. ధర్మపాలుడు మాత్రం వాళ్ళ గురించి ఆలోచించక తన గురువు ఉద్దేశం ఏమిటో ఊహించడానికి ప్రయత్నించేవాడు. కానీ అది అతనికి అంతు పట్టేది కాదు. కాలం గడుస్తున్నది. ఒకనాడు వాన జోరుగా కురుస్తున్నది. తెల్లవారలేదు, ఇంకా చీకటిగానే ఉన్నది. అప్పుడే నిద్రలేచి మొహం కడుక్కుంటున్న ధర్మపాలుడు పొక్కిలించి నీరు ఉమ్మేశాడు. ఆ నీరు కాస్త ఆ వేశ్య పైన పడింది. ఆమె ఆ చీకట్లో అరుగు చివరకు రావటం ధర్మపాలుడికి కనిపించలేదు. ఆమె గబగబా లోపలికి వెళ్ళి నిద్రపోతున్న కూతుర్ని లేపి ఆమెతో, మనం ఏమిటో అనుకున్నాం, మన బానిసవాడికి తిండి బాగా వంట పట్టింది, ఎంత కావరం నా మీద పొగిలించి ఉమ్మేశాడు అని ఫిర్యాదు చేసింది. ఆమె కూతురు నిద్రమత్తున కళ్ళు తెరిచి చూసి, అదేమిటమ్మా అలా మారిపోయావు అన్నది. ఆమె కళ్ళు పెద్దవయ్యాయి. నిద్రమత్తు అంతా వదిలిపోయింది. తల్లి అద్దంలో తన ముఖం చూసుకుని నిర్ఘాంతపోయింది. ఆమె అందంగానూ పడుచుగాను తయారైంది. తల్లి కూతుళ్ళు మాట్లాడుకుని తమ బానిస ఇంగిలీరు తగలడం చేతనే ఈ మార్పు జరిగిందని, అతను ఎవరో సిద్ధపురుషుడే ఉండాలని తేల్చుకున్నారు. అతన్ని పెళ్లి చేసుకోవాలని తనకున్నట్టు కూతురు తల్లితో అన్నది. తల్లికి కూడా ఈ ఉద్దేశం నచ్చింది. కాసేపటికి బాగా తెల్లవారింది. వాన నిలిచిపోయింది. వేసి అరుగు మీదకి వచ్చి, తలంటి స్నానం చేద్దుగాని రండి అని అన్నది ధర్మపాలుడితో.
గురువు ఆజ్ఞ అంటూ ధర్మపాలుడు లేచి వెళ్ళి అభ్యంగన స్నానం చేయించుకున్నాడు. వాళ్ళిచ్చిన కొత్త బట్టలు కట్టుకున్నాడు. వాళ్ళు పెడితే పంచభక్ష పరవాన్నాలతో భోజనం చేశాడు. ఆ రాత్రికి పెళ్లి ఏర్పాట్లు అన్నీ జరిగాయి. తన యజమానులు ఏం చేయమంటే అదంతా గురువు ఆజ్ఞ అంటూ చేస్తూ వస్తున్నాడు ధర్మపాలుడు. పురోహితుడు చెప్పగా వేసి అతన్ని తన కుమార్తె మెడలో మంగళసూత్రం కట్టమన్నది. గురువు ఆజ్ఞ అంటూ ధర్మపాలుడు మంగళసూత్రం కట్టబోతూ ఉండగా గురువుగారే వచ్చేసి ఆగండి అని కేక పెట్టాడు. ఇవిగో నీ 10 వరహాలును, నా మనిషిని నాకు ఇచ్చేయి అంటూ అతను వేసే చేతిలో 10 వరహాలు పోశాడు. ధర్మపాలుడు గురువుకు సాష్టాంగపడ్డాడు. ఇద్దరూ కదిలి కొంత దూరం వెళ్ళాక మాలవాడు ధర్మపాలుడికి నమస్కారం చేసి, మహాత్మా, నాకు తగ్గ శిష్యుడు లేడు అనుకున్నాను, కానీ ఉన్నాడని రుజువైంది. ఇక నీ దారి నీది, నా దారి నాది అంటూ వెళ్ళిపోయాడు. ధర్మపాలుడు అరణ్యాలకు వెళ్ళి తపస్సు చేసి తన జన్మను తరింప చేసుకున్నాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, నాకు ఒక సందేహం. మాలవాడు ధర్మపాలుడిని అన్ని తిప్పలు పెట్టి ఎటువంటి ఉపదేశము చేయకుండానే తన శిష్యుడికి ఎందుకు వెళ్ళిపోయాడు? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీతలా పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, ధర్మపాలుడి విషయంలో కొత్తగా పొందవలసిన ఉపదేశాలు ఏమీ లేవు. ఆయన చాలా కాలంగా తాత్విక విషయాలు చదివాడు, ఎందరితోనో చర్చించాడు. వాటిని అమలు చేసే అవకాశం లేనందువల్లనే ఆయనకు అసంతృప్తి ఏర్పడింది. ఆయనకు గురువు కావటానికి అంగీకరించక పూర్వమే మాలవాడు ఆయనలో ఉండే ఆత్మాభిమానాన్ని, రాజసాన్ని మొదలుగొట్టాడు. అటు తర్వాత ధర్మపాలుడు బానిసగా బతకడం కూడా నేర్చుకున్నాడు. అందుచేత గురువు అతనికి ఉపదేశించడానికి ఏమీ లేకపోయింది. ధర్మపాలుడు ఉపదేశం చేయమని అడగకుండా అరణ్యాలకు వెళ్ళిపోయింది కూడా అందుకే అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం. తర్వాతి కథ మతిలేని రాజు. కథలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసే గంట సింబల్కి ఆల్ కూడా తప్పనిసరిగా నొక్కండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టబోయే తదుపరి వీడియోలన్నీ కూడా మీరు చూసి ఆనందించవచ్చు. ఈ కథలపై మీ అభిప్రాయాల్ని తప్పక కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక కథలోకి వెళ్దామా? మతిలేని రాజు. అనగా అనగా ఒక దేశం. ఆ దేశానికి ఒక రాజు. ఆ రాజుకి ఒక చక్కటి రాణి. ఆ రాణికి పాపం ఎంతకాలానికి బిడ్డలు పుట్టలేదు. అందువల్ల రాజుగారికి పెద్ద దిగులు పట్టుకుంది. ఆ రాజుగారు ఇంకో చక్కని పిల్లను చూసి పెళ్లి చేసుకున్నారు. ఆ పిల్ల చాలా అందంగాను ఎంతో బుద్ధిమంతురాలుగాను ఉండేది. రాజుగారు ఈ పిల్లను పెళ్లి చేసుకున్న కొద్ది రోజులకే ఆమె కడుపుతో ఉంది. ఈ సంగతి పెద్ద భార్య అయిన రాణికి తెలిసింది. ఆమె కోపానికి అంతు లేకుండా పోయింది. అదీకాక చిన్న భార్య కడుపుతో ఉన్న దగ్గర నుంచి రాజు ఆమెని అదివరకట కంటే ఎక్కువగా ప్రేమించడం మొదలుపెట్టాడు. నెలలు దొర్లిపోయినాయి. చిన్న భార్యకి 9 నెలలు నిండినాయి. ఆ రోజు రాజుగారు అడవికి వేటకు బయలుదేరారు. బయలుదేరే ముందు చిన్న భార్య దగ్గరకు వచ్చి, నేను వేటకి పోతున్నాను, ఇంకా కాసేపటి ప్రసవిస్తావు అనగా మన దివాణంలో గంట మోగించు, అది వినంగానే నేను తిరిగి వస్తాను అని చెప్పి రాజు అడవికి వెళ్ళిపోయాడు. మరికొద్ది రోజులు గడిచినాయి. చిన్న భార్యకు కమల పిల్లలు పుట్టారు. ఇద్దరూ మగపిల్లలే. ఇది చూసేసరికి పెద్ద భార్యకు ఒళ్ళు మండిపోయింది. చిన్న భార్యకు ఏదో మత్తుమందు ఇచ్చింది. ఆమెకు తెలివి తప్పిపోగానే ఆ కమల పిల్లలిద్దరిని దాసీలకొచ్చి పక్కనే ఉన్న తోటలో పడుకోబెట్టించింది. చిన్న భార్య పక్కలో 2 కొయ్య మొదలు పెట్టి వెంటనే దివాణం గంట మోగించింది. దాసీలు ఈ సంగతి బయట పెట్టకుండా ఉండేందుకు వాళ్లకు బోలెడంత డబ్బు లంచం ఇచ్చింది. దివాణంలోని గంట చప్పుడు వినగానే రాజు సంతోషంగా తిరిగి వచ్చాడు. రాజు రాగానే అతని పెద్ద భార్య అతని దగ్గరకు వెళ్ళి, మీ చిన్న భార్య 2 కొయ్య ముద్దుల్ని కన్నది చూశారా అన్నది, ఎంతో విచారపడుతున్న దానిలాగా. పాపం రాజు నిజమే కదా అని నమ్మాడు. అయినా ఏం చేస్తాడు? 4 రోజులు విచారించాడు. ఆ తర్వాత ఎలాగైతేనే ఆ సంగతి మర్చిపోయి మామూలుగా ఉంటున్నాడు. ఇక అక్కడ మామిడి తోటలో ఉన్న పిల్లల సంగతి ఏమైందో తెలుసా? ఒక అవ్వ ఆ పిల్లల్ని చూసి వాళ్ళని తీసుకుపోయి పెంచుకుంటోంది. మంచి ఆహారం అది పెట్టి ఎంతో ముద్దుగా పెంచుతోంది. రోజులు గడిచిన కొద్దీ రాజకుమారులిద్దరూ చక్కగా పెరిగి పెద్దవారైనారు. అదే కాక కమల పిల్లలు కనుక చూసే వాళ్ళకి ఎంతో ముద్దొస్తూ ఉండేవారు. ఇలా 5 ఏళ్ళు గడిచినాయి. ఒక రోజున ఆ రాజకుమారులు అవ్వని అడిగారు కదా, అవ్వా అవ్వా, మా అమ్మ నాన్న ఎక్కడ ఉంటారు, వాళ్ళని మాకు చూపించవా అని.
అప్పుడు అవ్వ ఏమని చెప్పిందంటే, నాయనలారా, మీ తండ్రి ఇంకెవరో కాదు, ఈ ఊరి రాజే. మీ తండ్రికి 2 భార్యలు, అందులో చిన్న భార్యే మీ తల్లి. మీ పెద్దల్లే మిమ్మల్ని మీరు పుట్టంగానే మీ తల్లికి తెలియకుండా తెచ్చి మామిడి తోటలో వదిలిపెట్టించింది. మీ తండ్రితో మీ అమ్మకు 2 కొయ్య ముద్దులు పుట్టినాయి అని చెప్పి మోసం చేసింది. నిజమే అని మీ తండ్రి నమ్మాడు. ఆ రోజు మొదలుకొని నేనే మిమ్మల్ని పెంచుతున్నాను అన్నది. ఇది వినంగానే రాకుమారులు అదా సంగతి అని మామూలుగా ఆడుకోవటానికి వెళ్ళిపోయారు. వీళ్ళు ఆడుకునే చోటు రాజుగారి అంతఃపురం నుంచి బాగా కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు రోజు ఆడుకుంటూ ఉండడం రాజుగారు మేడ మీద నుంచి చూస్తూ ఉండేవాడు. వాళ్ళ ముద్దు మొహాలు కళకళలాడుతూ ఉంటే రాజు అలాగే రెప్పవాల్చకుండా చూస్తూ ఉండేవాడు. ఇంతటి అందాల ముద్దు బిడ్డల్ని కన్న తల్లిదండ్రులు ఎవరో, వాళ్ళు ఏం పుణ్యం చేసి వీళ్ళని కన్నారో కదా, నా కర్మ ఇలా రాసి ఉంది కాబోలు. 2వ భార్య కడుపుతో ఉంది కదా అని ఎంతో ఆశపడ్డాను. ఆ ఆశ చివరికి నిరాశ అయింది. పైగా 2 కొయ్య ముద్దులు పుట్టడం ఏమిటి, నాకు అప్రతిష్ట కాకపోతే అని ఎంతో విచారించేవాడు. ఇలా ఉండగా ఒక రోజున రాజు పళ్ళు తోముకుంటూ షికారుగా ఆ తోటలోకి వచ్చాడు. ఇంతలో రాజకుమారులు 2 ఆడుకుంటూ అక్కడికి వచ్చారు. ఒక పిల్లవాడు ఒక కొయ్య ఏనుగుని తాడు కట్టి లాగుతున్నాడు. రెండోవాడు ఒక మట్టి ఏనుగుని లాగుతున్నాడు. కొయ్య ఏనుగు లాగుతున్న పిల్లవాడు ఏనుగుని ఒక నీళ్ల గుంట దగ్గర తీసుకుపోయి, ఏనుగమ్మ ఏనుగమ్మ నీళ్లు తాగు అన్నాడు. అది చూసి రెండో పిల్లవాడు కూడా ఏనుగుని గుంట దగ్గర లాక్కొచ్చి, ఏనుగమ్మ ఏనుగమ్మ నువ్వు కూడా నీళ్లు తాగు అన్నాడు. ఇదంతా చూస్తూ అక్కడే ఉన్న రాజు వాళ్ళ దగ్గరికి వచ్చి, అబ్బాయిలు, ఎక్కడైనా మట్టి ఏనుగులు కొయ్య ఏనుగులు నీళ్లు తాగుతాయా అని అడిగాడు. వెంటనే పిల్లలిద్దరూ ఒక్కసారిగా ఏమన్నారో తెలుసా? ఎందుకు తాగావు? మతలేని రాజుకి కొయ్య పిల్లలు పుడితే కొయ్య ఏనుగులు మట్టి ఏనుగులు కూడా నీళ్లు తాగుతాయి అన్నారు. పిల్లలిద్దరూ ఇలా తెలివిగా సమాధానం చెప్పేసరికి రాజుగారు ఆశ్చర్యంతో అవాక్కైపోయాడు. వాళ్ళ మాటలు రాజు మనస్సుకి బాణాల్లాగా గుచ్చుకున్నాయి. అప్పుడు రాజు ఏమనుకున్నాడంటే, వీళ్ళని చూడబోతే ఇంకా 5 ఏళ్ళైనా నిండినట్టు లేదు. నా చిన్న భార్యకు కొయ్య పిల్లలు పుట్టిన సంగతి జరిగి 5 ఏళ్ల పైన అయింది. వీళ్ళకి ఆ సంగతి ఎలా తెలిసి ఉంటుంది? ఇందులో ఏదో రహస్యం తప్పకుండా ఉండి ఉంటుంది అనుకుని రాజు, అబ్బాయిలు, మీరు చెప్పింది నిజమే, అయితే మీరు ఎవరి పిల్లలో చెబుతారా అని అడిగాడు. అప్పుడు పిల్లలిద్దరూ ఇలా అన్నారు, మేము ఈ దేశాన్ని వెళ్తున్న రాజు కొడుకులం. మేము పుట్టినప్పటి నుంచి మమ్మల్ని ఆ ఇంట్లో ఉన్న అవ్వ పెంచుతున్నది అని చెప్పారు. ఆ అవ్వ ఇల్లెక్కడా అని అడిగితే అవ్వ ఇంటి వైపు చూపారు పిల్లలు. రాజు వెంటనే అక్కడి నుంచి అవ్వ ఇంటికి వచ్చి ఆ పిల్లల సంగతి అంతా అడిగి తెలుసుకున్నాడు. ఇంతలోకే పిల్లలిద్దరూ కూడా ఇంటికి తిరిగి వచ్చారు. రాజుకి వాళ్ళని చూసేసరికి ఎంతో ఆనందం కలిగింది. అవ్వ చెప్పిందంతా వినేసరికి పెద్ద భార్య చేసిన మోసానికి ఎంతో కోపం వచ్చింది. వెంటనే అంతఃపురానికి తిరిగి వచ్చి పెద్ద భార్యని పిలిచాడు. రాణి వచ్చి రాజు ఎదుట నిలబడింది. అప్పుడు రాజు, నాకు కొయ్య పిల్లలు పుట్టినాయని చెప్పావు, అది నిజమా అబద్ధమా అని గట్టిగా గదమాయించి అడిగాడు. ఆ ప్రశ్న వినేసరికి రాణి తెల్లబోయింది. జరిగిందంతా ఎంతో భయపడుతూ రాజుకు చెప్పేసింది. అంతా చెప్పి చివరికి పెద్దగా ఏడవటం మొదలుపెట్టింది. ఆ తర్వాత రాజు కాళ్ళ మీద పడి తను క్షమించమని బతిమాలుకుంది. ఇదంతా వింటున్న చిన్నరాణి రాజు ఎదుటికి వచ్చి పెద్దరాణిని క్షమించమని రాజును కోరింది. రాజు సరేనని పెద్దరాణిని క్షమించి, ఇక నుంచి అయినా ఒళ్ళు దగ్గర పెట్టుకుని బతుకు, ఇంకొకసారి నన్ను మోసం చేయాలని ప్రయత్నించావంటే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికిస్తాను అని తీవ్రంగా హెచ్చరించాడు. ఆ తర్వాత ఒక మంచి రోజు చూసి రాజు అవ్వని పిల్లల్ని తన అంతఃపురానికి పిలిపించాడు. పిల్లల్ని చూడగానే చిన్నరాణి ఒక్కసారిగా వెళ్ళి వాళ్ళని కావలించుకున్నది. ఆ తర్వాత అవ్వని కూడా రాజుగారి అంతఃపురంలోనే ఉండమని రాజు రాణి కోరారు. అవ్వ సరే అంది. ఆ రోజు రాజ్యమంతటా చాటింపు వేయించి గొప్ప విందు జరిపారు. తర్వాత రాజు, రాణి, పిల్లలు, అవ్వ సుఖంగా ఉన్నారు. పెద్దరాణి మాత్రం తల ఎత్తుకు తిరగలేక అంతఃపురంలోని ఒక గదిలో ఉంటూ ఎలాగో కాలక్షేపం చేసింది. అంతటితో కథ కంచికి మనం ఇంటికి. కథ సమాప్తం. తరువాతి కథ సోదర ప్రేమ. ఇది చిన్న కథ. ఒక రాజు దగ్గర కొందరు బానిసలు పనిచేస్తూ ఉండేవారు. ఒకసారి ఖజానాలో ధనం తరిగిపోయింది. దాన్ని సరిచేయడం కోసం ఒక్కొక్క బానిస కష్టపడి సంపాదించి 1000 రూపాయలు ఇస్తే రాజు విడుదల చేస్తానన్నాడు.
బానిసలలో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. తమ్ముడు బలహీనుడు, అన్న బలశాలి. అతను బాగా కష్టపడి శ్రమించి 1000 రూపాయలు చేసి రాజుకిస్తూ, ఇది తీసుకుని మా తమ్ముడిని విడుదల చేయండి అన్నాడు. నువ్వు శ్రమపడి సంపాదించింది నీ తమ్ముడికి ఎందుకు ఉపయోగిస్తున్నావు అని అడిగాడు రాజు. నా తమ్ముడు దుర్బలుడు, పని చెయ్యలేడు. నేను ఇంకా పని చేసి నా విడుదల కూడా పొందగలను. నేను విడుదలై వెళ్ళిపోతే నా తమ్ముడి సంగతి ఎవరు చూస్తారు అన్నాడు అన్న. రాజు అతని సోదర ప్రేమ చూసి డబ్బు తీసుకోకుండానే అన్నదమ్ములిద్దరినీ విడుదల చేశాడు. కథ సమాప్తం.